హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం చేసే రెసిపీ వచ్చేసి ఇంతవరకు ఎవరు ట్రై కూడా చేసి ఉంటారు అనమాట. అట్లాంటిది మనం ట్రై చేస్తున్నాము. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ మీకు చూపించేసానుగా, జస్ట్ మనం ఆ 2 ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చేయబోతున్నాం అనమాట. ఈ జ్యూస్, దీన్ని జ్యూస్ కాదు కానీ ఒక షేక్ లాగా అనుకోవచ్చు అనమాట. నాకు మామూలుగా ఫ్రూట్స్ అంటేనే ఎలర్జీ, ఎందుకు తినాలని అస్సలు అనిపించదు. అలాంటి ఫ్రూట్స్ లో బనానా ఒకటి అనమాట. అసలు బనానా చూస్తేనే నాకు వామిటింగ్ వచ్చేస్తుంది. సేమ్ నాలాగే మా చెల్లి కూడా అనమాట. అస్సలు బనానా స్మెల్ కానీ నచ్చదు తనకైతే. ఇంకా మా చెల్లికి చెప్తే తాగదని చెప్పేసి నేనైతే తెలియకుండా బనానా మిక్స్ చేసేసాను వాటిలో. నేను అక్కడ ఒక బనానా కూడా కాదు, 2 బనానాస్ వేసేసాను ఏకంగా. ఇంకా షేక్ లో నేనేం వేయలేదు, జస్ట్ పొమోగ్రనేట్ బనానా వేసేసాను. షుగర్ కూడా వేయలేదు, ఎందుకంటే అది స్వీట్ గానే ఉంది. ఇంకా మా చెల్లికి అయితే ఇచ్చాను. జస్ట్ స్మెల్ చూసింది ఫస్ట్, ఇంకా టేస్ట్ చేసింది. ఇంకా అస్సలు నచ్చలేదు తనకి. మామూలుగా మా మమ్మీ ఒక బనానా ఇస్తేనే ఇద్దరం వద్దని ఏడ్చి మరీ గోల్ చేస్తాము. అదే షేక్ మా మమ్మీకి ఇచ్చాను. మా మమ్మీకి నచ్చిందంట టేస్ట్. ఈ షాట్ కింటే సీ ఆన్ నెక్స్ట్ షాట్. బై బాయ్.